హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీనిక్ వ్లాగ్స్. ఈరోజు నేను మాదాపూర్ హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకి వచ్చాను. బైక్ పార్కింగ్ 40 రూపీస్. నేను వచ్చింది సండే ఈవినింగ్ కాబట్టి చాలా రష్గా ఉంది. మీరు చూస్తే జనంతో కంప్లీట్గా ఎంట్రన్స్ మొత్తం కిటకిటలాడిపోతుంది. ఆబ్వియస్గా తెలిసిందే, హైదరాబాద్ వీకెండ్స్లో ఎక్కడా ఖాళీ ఉండదు. దీనికి తోడు మనం లైన్లో నిలబడి టికెట్ తీసుకోవాలన్న బాధ ఒకటి. చూసారు కదా లైన్ ఎంత పెద్దగా ఉందో. బట్ నో ఇష్యూస్, మనకు వీళ్ళు ఎంట్రన్స్లోనే ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు. దాన్ని స్కాన్ చేసి వాళ్ళ వెబ్సైట్ ద్వారా టికెట్ తీసేసుకోవచ్చు. సో లైన్లో వెయిట్ చేయవలసిన అవసరం అయితే లేదు. మీరు ఇండియన్ ట్రెడిషన్, ఆర్ట్, కల్చర్, షాపింగ్ అండ్ నేచర్ లవర్స్ అయితే కనుక ఇది పర్ఫెక్ట్ మిక్స్. మనం లోపలికి ఎంటర్ అవగానే వినాయకుడు దర్శనం ఇస్తాడు. చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే. చాలా క్రౌడ్ ఉన్నారు, బట్ ఎంట్రన్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. ఎంట్రన్స్లో ఉన్న క్రౌడ్కి లోపల ఉన్న క్రౌడ్కి సంబంధం లేదు. లోపల చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో అంటే అంత ఓపెన్గా ఉందని. మన ఇండియన్ ట్రెడిషన్ని, కల్చర్ని ప్రమోట్ చేయడానికి 1992లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఎంట్రన్స్ టికెట్ 60 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 30 రూపీస్ ఫర్ కిడ్స్. ఈ శిల్పారామంకి ఏజ్ గ్రూప్తో పనే లేదు. చిన్నపిల్లల నుంచి పండు ముసలాల వరకు అందరికీ సూటబుల్. ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ అండ్ చాలా చైర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈవినింగ్ 6 అయిన తర్వాత ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నాట్యం కానీ సంథింగ్ అదర్ ఏమన్నా ఇండియన్ కల్చర్ రిలేటెడ్ ఉంటే అవి కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ మనకి పీస్ఫుల్గా కూర్చోవడానికి పెద్ద చెరువు ఉంది అండ్ దాంట్లో బోటింగ్ కూడా ఉంది. ఈ శిల్పారామం మనం ఈవినింగ్ బాగుంటుంది అండ్ చీకటి పడ్డాక కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు రెండు వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే కరెక్ట్గా ఈవినింగ్ వస్తే మీరు సగం తిరిగేలోపు చీకటి పడుతుంది. సో హాఫ్ ఆఫ్ ది శిల్పారామం మీరు డే టైం చూస్తారు అండ్ రిమైనింగ్ హాఫ్ వచ్చేసి లైటింగ్స్తో నైట్ టైం చాలా బాగుంటుంది. మన ఇండియన్ ట్రెడిషన్కి సింబల్గా ఒక ఎద్దుల బండి కూడా ఉంది. దాంతో మనీ తీసుకుని ఒక 2 రౌండ్స్ అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి విలేజ్. మన అప్పట్లో పూర్వకాలంలో ఇల్లు ఎలా ఉండేవి, అప్పట్లో ప్రొఫెషన్ ఏంటి, మొత్తం A to Z కంప్లీట్గా రిప్రజెంట్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. చిన్నప్పుడు రోజులైతే చాలామందికి గుర్తొస్తాయి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకు కాదు కానీ పెద్దవాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చిన్నటి రోజులు గుర్తు రాకైతే మానవు. అండ్ ప్రతి చోట కూడా వాటికి రిలేటెడ్ బోర్డు కూడా పెట్టారు, అది ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కుమ్మరి ఇల్లు అని ఉంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా, తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగులో చూసి అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా అప్పట్లో ఎలా ఉండేదో యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ చేశారు. అండ్ ఇంకొకటి, ప్రతి ప్లేస్లో కూడా దాని రిలేటెడ్ మ్యూజిక్స్ అయితే వేశారు. కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతి రిలేటెడ్ ఏమన్నా థీమ్ ఉంటే అక్కడ సంక్రాంతి రిలేటెడ్ స్పీకర్ పెట్టి సౌండ్ అయితే పెట్టారు. సో మనం కళ్ళతోనే కాదు చెవులతో కూడా పాత రోజులకు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఏజ్తో సంబంధం లేదని చెప్పాను కదా. చిన్నపిల్లలు అయితే గేమ్స్ ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే మెమొరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దవాళ్ళు అయితే కనుక రిలాక్స్డ్గా కూర్చుని చిల్ అవ్వచ్చు. ఇలాంటి బిజీ లైఫ్లో అండ్ ఇలాంటి సిటీ ఎన్విరాన్మెంట్లో ఒక మంచి పీస్ఫుల్ డెస్టినేషన్ ఇది. వీళ్ళైతే ఏ ప్రొఫెషన్ని వదలలేదు, అన్ని వృత్తుల వారిని ఇక్కడ పెట్టి ప్రతిదీ బోర్డు అయితే పెట్టారు. ఈ బొమ్మలన్నీ కూడా చూడడానికి కూడా కొంచెం రియలిస్టిక్గానే అనిపిస్తున్నాయి. మనం సడన్గా చూస్తే నిజంగా మనుషులనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ వీడియోలో నేను ఏ ఒక్కటి మిస్ చేయకుండా కంప్లీట్ శిల్పారామం మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఇక్కడికి వెళ్ళి అన్ని విజిట్ చేసిన ఫీల్ రావాలని.
ఇవన్నీ కూడా అప్పట్లో యూజ్ చేసే పాత్రలు. ఇది ఒక్కసారి చూడగానే నాకు మాయాబజార్ మూవీలో ఫుడ్ సీన్ ఉంటుంది కదా, గజర్ ఫుడ్ తినే సీన్, అదే సీన్ గుర్తొచ్చింది. ఇక్కడ ఒక లోపల మనకి చిన్న ఫంక్షన్ హాల్లో ఉంది, ఆడిటోరియం లాగా. అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారేమో. నెక్స్ట్ అలా ఫ్రంట్కి వస్తే ఇలాంటి పాత చెక్క వుడెన్ ఇల్లులు కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఇలాంటి అట్రాక్షన్స్తో పాటు తాబేళ్ళు, ఫిష్లు, ఈవెన్ బర్డ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ చూపిస్తాను, వెయిట్ చేయండి. లోపలే మనకి ఫుడ్ అండ్ డ్రింక్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో స్నాక్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కిడ్స్ సెక్షన్ వచ్చేసింది, పిల్లలకి చాలా ఇష్టమైన సెక్షన్. మొత్తం పిల్లలు, శిల్పారామం మొత్తమే పిల్లలందరూ ఎక్కడ ఉన్నట్టున్నారు, చాలామంది కనిపించారు. ఇక్కడ పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోయి ఉయ్యాలు ఊగుతున్నారు. ఫోటోగ్రాఫర్కి అయితే ఈ శిల్పారామం ఒక పండగనే చెప్పాలి. ఎక్కడ చూసినా మంచి లొకేషన్స్, మంచి మంచి ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు. ఈవినింగ్ ఎలా అయితే ఉందో నైట్ టైం దానికి మించి డబుల్ ఉంది. కలర్ఫుల్ లైట్స్ ఎక్కడ చూసినా సరే, చెట్ల మీదకి, అక్కడ స్టాచ్యూస్ మీదకి కలర్ఫుల్ లైట్స్ అయితే ఆన్ అవుతున్నాయి. ఇంకా ఫుల్గా చీకటి పడలేదు, ఇంకొంచెం సేపు ఉంటే కంప్లీట్గా చీకటి పడి ఫుల్ కలర్స్తో నిండిపోతుంది. ఇక్కడ కృష్ణుడి రిలేటెడ్ మహాభారతం స్టోరీస్ అన్నీ కూడా అక్కడ స్టోన్స్ మీద చెక్కు ఉన్నాయి. ఈ గార్డెన్ మొత్తం కూడా కృష్ణుడికి రిలేటెడ్ టోటల్ అన్నీ కూడా అక్కడ బోర్డింగ్ అవ్వచ్చు, విగ్రహాలు కానీ, స్టోరీస్ కానీ అన్నీ కృష్ణుడికి రిలేటెడ్ ఉన్నాయి. అంతా బాగానే ఉంది, కానీ ఈ లాస్ట్ పార్ట్ మాత్రం కొంచెం డిమ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ లైటింగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ నేను రికార్డ్ చేస్తాను, మీకు కూడా తెలియాలి కదా ఏ పార్ట్లో ఎలా ఉందని. సో అదే ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఇది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే లైట్స్ అయితే ఎంట్రన్స్లో ఉన్నాయి తప్ప ఈ లోపల ఎక్కడ కూడా లేవు, మొత్తం చీకటిగా ఉంది. ఇది లవర్స్కి ఒక బెస్ట్ స్పాట్లా ఉంది. మాయాద్వీపం ప్రోగ్రామ్ ఎవరికన్నా గుర్తుందా? అదేనండి, ఓంకార్ అనే ప్రోగ్రామ్ వచ్చింది కదా. ఈ సెటప్ చూస్తుంటే నాకు సేమ్ అదే గుర్తొస్తుంది. అప్పట్లో ఓల్డ్ పెంకుటిల్లు ఉండేవి కదా, అవన్నీ రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ సేమ్ సిమిలర్ థీమ్తో అయితే దింపారు. మొత్తం పెయింటింగ్స్తో, పెంకులతో, గ్రీనరీతో సూపర్ ఉంది, అదిరిపోయింది మొత్తం మీద. సో ఎవరికన్నా సరే ఓల్డ్ జ్ఞాపకాలకు వెళ్ళాలన్నా, రిలాక్స్ అవ్వాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, కిడ్స్కి టైంపాస్ అవ్వాలన్నా, బోటింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే సింగిల్ స్పాట్ శిల్పారామం. అండ్ మీకు క్రాఫ్ట్స్ ఇష్టమైనా, లేదంటే స్టాచ్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకున్నా, వీడియోగ్రఫీ చేయాలన్నా, ఏదైనా సరే బెస్ట్ స్పాట్ శిల్పారామం. నాకు ఇక్కడ రాకముందు వరకు ఎంత బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యూట్యూబ్లో వీడియోస్, బయట రివ్యూస్ చూశాను. జస్ట్ క్రాఫ్ట్ బజార్ అని చెప్పేసి ఏదో ఉంది తప్ప
ఇంత ఇన్ డీటెయిల్డ్గా లోపల ఇన్ని రకాలుగా ఉంటాయి, ఇంత టైంపాస్ అవుతుంది అని చెప్పేసి, ఇంత పెద్దది ఉంటుందని చెప్పేసి నాకైతే తెలియదు. సో ఈ వీడియో చూసాక మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో లోపలికి వచ్చిన తర్వాత అయితే మీరు ఖచ్చితంగా బోర్ అయితే ఫీల్ అవ్వరు. ఈ సెక్షన్ వచ్చేసి పెయింటింగ్. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్ అనమాట. హ్యాండ్ పెయింట్ మ్యూజియంస్ ఉన్నాయి, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుంది కాబట్టి క్లోజ్ చేసేసారు. మేబీ ప్రతి ఒక్కదానికి ఒక టైమింగ్ ఉందనుకుంటా. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదంతా కూడా హ్యాండ్ క్రాఫ్ట్ సెక్షనే. మొత్తం అక్కడ విగ్రహాలు కావచ్చు, ఆ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా అప్పట్లో యూజ్ చేసినవి అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. చెక్క బొమ్మలు కూడా ఉన్నాయి. మనం కావాలంటే ఇవన్నీ ప్రతిదీ కూడా మనకి ఆల్మోస్ట్ కొనుక్కునేలాగా పెడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక మ్యూజియం కమ్ సేల్ అన్నమాట. మనకు నచ్చితే అక్కడ డబ్బులు ఇచ్చేసి మనం తీసుకోవచ్చు అనమాట. బట్ కొన్ని అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే లెదర్ పప్పెట్ షో అని ఉంది. అదేనండి తోలు బొమ్మలాట అంటారు కదా, దీనికి కూడా ఒక పర్టికులర్ టైమింగ్ ఉన్నట్టుంది. అక్కడ టైమింగ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, నేను చూశాను టైమింగ్ ఏమైనా ఇచ్చారేమో అని. బట్ మేము వెళ్ళే టైంకి మాత్రం షో అయితే వేయట్లేదు. చూసారు అక్కడ ఫ్యామిలీతో చక్కగా గడ్డిలో కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే నాట్యం చేస్తున్నారు. చెప్పాను కదా ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తారని చెప్పేసి. ప్రోగ్రామ్స్ అయితే మనం కూర్చొని చూడవచ్చు. దీనికి సెపరేట్ టికెట్ అయితే ఏముండదు, ఆ చైర్లో కూర్చొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. ఈ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళకి ఇది ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఎవ్రీ వీకెండ్ రావడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇది ఒక బెస్ట్ రిలాక్సేషన్ స్పాట్. మనం రిలాక్సేషన్ అవ్వడానికి మన ఇంట్లో పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళమని తినేస్తారు కదా, అలాంటప్పుడు ఈ స్పాట్కి వచ్చేస్తే టైంపాస్ అవుతుంది, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది. శిల్పారామం నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఆ లోపల ఇలా కుండలు కూడా చేయిస్తున్నారు. మన చేత చేయించి మనకేస్తున్నారు. 100 రూపీస్ టికెట్. దాని పక్కనే ఒక మసీద్ ఉంది, ఇది కూడా బాగుంది. ఒక్కసారి దీన్ని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. కొంచెం ఆర్కిటెక్చర్ అయితే డిఫరెంట్గా ఉంది. పాపం ఒక గబ్బిలం అక్కడ ఇరుక్కుపోయినట్టు ఉంది. చూశాను పాపం చాలాసేపు, బట్ అది ఎందుకు కదలట్లేదో తెలియదు. సో నేనైతే వెళ్ళిపోయాను, మనం ఏం చేయలేం కదా. ఇక్కడ అన్నీ కూడా లేడీస్ ఇంట్లో తయారు చేసిన ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు. దాని ద్వారా వారికి కూడా ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మసీదు ఈ పక్కన ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడ ఇవన్నీ అమ్ముతున్నారు ఒకసారి చెక్ చేసి తీసుకోండి. బయట గడ్డి కొనుక్కునే కంటే ఇలాంటి హోమ్ మేడ్ ఫుడ్ కొనుక్కోవడమే చాలా బెటర్. ఇదండి ఈ శిల్పారామం. మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకసారి ఛానల్కి వెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.